వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. పంజాబ్లోని ఓ కుగ్రామం నుంచి ముంబై వచ్చిన ధర్మేంద్ర డ్రీమ్ గర్ల్ మనసు దోచిన హీమ్యాన్గా నిలిచారు. 65 ఏళ్ల సినీ కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించిన వెటరన్ నటుడు ధర్మేంద్ర బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. మెట్రికులేషన్ వరకే చదివినా తనకిష్టమైన యాక్టింగ్ కోసం ఉన్న ఊరిని వదిలిపెట్టి మహానగరంలో అష్టకష్టాలు పడి సక్సెస్ను ముద్దాడాడు. 70వ దశకంలోనే కండల వీరుడిగా, టీనేజీ అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు పొంది బాలీవుడ్లో ఎదురులేని శక్తిగా నిలిచారు. ధర్మేంద్రకు చదువు పెద్దగా అబ్బలేదు. అతి కష్టం మీద మెట్రికులేషన్ పూర్తి చేసి ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ పోటీలో విజేతగా నిలిచి సినిమా ఛాన్స్ల కోసం ముంబై వచ్చారు. ప్రారంభంలో ఎదురు దెబ్బలు తిన్నా పట్టు వీడకుండా ప్రయత్నించి దిల్ భీ తేరా, హమ్ భీ తేరేలో హీరో ఛాన్స్ కొట్టేశారు. ఆ సినిమా పెద్దగా నడవకపోవడంతో సైడ్ హీరోగాను నటించాడు. 1962లో అన్పర్డ్ సూపర్ హిట్ కావడంతో ధర్మేంద్ర సినీ కెరీర్ మలుపు తిరిగింది. 1966లో వచ్చిన పూల్ ఔర్ పత్థర్, షోలే సినిమాలు ధర్మేంద్రను స్టార్ హీరోగా నిలబెట్టాయి. 1935లో పుట్టిన ధర్మేంద్రకు 19 ఏళ్ల వయసులోనే 1954లో ప్రకాష్ కౌర్తో పెళ్లైంది. ఈ దంపతులకు సనీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజిత అనే 4 పిల్లలు జన్మించారు. 70వ దశకంతో హేమమాలినితో వరుస హిట్లు కొట్టడంతో ఈ జోడీకి బాలీవుడ్లో హిట్ పేరొచ్చింది. ధర్మేంద్రకు సూపర్ స్టార్ హోదా, హేమమాలినికి డ్రీమ్ గర్ల్ గుర్తింపు రావడంతో వీరి మనసులు కూడా కలిశాయి. దీంతో వీరిద్దరూ 1980లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ పుట్టారు. అయితే కుటుంబ కలహాలు జరగకూడదనే ఉద్దేశంతో హేమమాలిని పెళ్లి తర్వాత కూడా విడిగా ఉన్నారు. ధర్మేంద్ర అటు మొదటి భార్యను, ఇటు హేమమాలిని సమానంగా చూసుకున్నారు. ధర్మేంద్రకు 1997లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఫాల్కే రత్న అవార్డు, 2012లో పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఆయన బీజేపీ తరఫున ఎంపీగా కూడా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. ఇంతటి గొప్ప నటుడు మరణించడంతో చిత్రసీమ పెను విషాదంలో నిండిపోయింది. ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్లో ఒక శకం ముగిసిందని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.